డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో ఇప్పుడు శ్రీరామ్ గారు ఒకే తండ్రికి ఇద్దరు పిల్లలండి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. కరెక్ట్ సార్. కానీ అనిల్ మా ఫ్రెండ్స్ అంటారు ఆ నిల్, ఆ పేరులోనే నిల్ ఉన్నాడు. ముఖేష్ అంటే క్యాష్ ఉన్నాడు, ముఖేష్ అన్నాడు. ఒకళ్ళు సక్సెస్ అయ్యారంటే ఒకళ్ళేమో నిల్ అయ్యారు. అసలు ఏంటి అసలు ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు ఇద్దరు సమానంగా ఆస్తి పంచినట్టు ఉంటారు, కానీ ఎందువలన ఇది జరిగిందంటారు? ఏంటి కారణం? ఇక్కడే అందరూ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన కంటెంట్కి ఇది కరెక్ట్ లింక్ యాక్చువల్గా మీకు. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఒకే ఫ్యామిలీలో పుట్టినారు, ఒకే విధానంలో ఆల్మోస్ట్ పెరిగినారు. కొంచెం డిఫరెన్స్లు ఎలాగ ఉంటాయి పెంపకంలో కానీ పెరిగిన విధానంలో కానీ. బట్ ఫైనల్గా ఒక టైం దగ్గర ఇద్దరికి సమానమైన ఆస్తి పంచడం జరిగింది. హైలైట్, ఇద్దరికి కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు. కానీ గమ్మత్ ఏం తెలుసా, మనం అందరం గమనిస్తే ముఖేష్ అంబానీ గారు ఎప్పుడు కూడా తండ్రితోని తిరుగుతూ పెరిగినాడు. ఓకే, బిజినెస్లలో ముఖేష్ అంబానీ గారు ఎప్పుడు కూడా ధీరుభాయ్ అంబానీ గారితో తిరిగినాడు ఫస్ట్ నుంచి. ఎప్పుడైతే ఈయన కొంచెము నాలెడ్జ్ వచ్చి, ఎందుకంటే బిజినెస్ ఫ్యామిలీ అది, ధీరుభాయ్ అంబానీ గారు సెటప్ చేసిన సామ్రాజ్యానికి వీళ్ళే కింగ్స్ అని అందరికి తెలుసు. కానీ ముఖేష్ అంబానీ గారు బిజినెస్ లలోనే తిరిగారు. అనిల్ అంబానీ గారి లైఫ్ చూస్తే అలా కాదు. హీ వాజ్ ఇంటూ ఆల్ అదర్ యాక్టివిటీస్ లో ఉన్నారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు అంటే ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ టైప్ లో తిరిగారు. మ్యారథాన్ ఇంట్రెస్ట్ ఆయనకు, కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ అనిల్ అంబానీ గారి. ఓకే, సో ఫైనల్ గా చూసుకుంటే ఆ ముఖేష్ అంబానీ గారికి తండ్రితో తిరిగి చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే డివైడ్ అయినారో ముఖేష్ అంబానీ గారు మొత్తం దాన్ని పికప్ చేసుకొని ఇవాళ 4th రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అయితే గమ్మతేంది, హాఫ్ డివైడ్ అయింది మనీ. ఎగ్జాక్ట్లీ హాఫ్ డివైడ్ అయిన మనీని ఈయన 5 to 10 times చేసుకుంటే పాపం ఆయన అదే మనీని జీరో అయిపోయి అప్పులకి వెళ్ళిపోతే మళ్ళీ అన్న వచ్చి ఉల్టా హెల్ప్ చేయాల్సి వచ్చింది. అప్పులలోంచి మళ్ళీ కొంతనన్నా హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. కుడ్ బి ఇక్కడ మళ్ళీ అంటున్న క్వాలిటీస్ మాట్లాడాం కదా, ఆ క్వాలిటీస్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ మిస్ అయినాడు. తండ్రితో తిరిగిన ఎక్స్పీరియన్స్ ముఖేష్ అంబానీ గారికి ఉంది, అనిల్ అంబానీ గారికి లేదు. తండ్రితో ఎక్స్పీరియన్స్ అందులో ఉండి చూడడం వేరు, దూరం నుంచి చూడడం వేరు. అందుకని చాలా సార్లు హీరోల కొడుకు కంపల్సరీ హీరో కావాలని లేదు, ఫెయిల్ అయిపోతారు. పాలిటీషియన్ కొడుకు గ్యారంటీ పాలిటీషియన్ లేదు, బిజినెస్ మ్యాన్ కొడుకు ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ కాదు. ఎవరైతే అందులో ముందు నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటారో, ఆ ఎక్స్పీరియన్స్ లో ఈ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. రెండో ప్రాబ్లం ఇంకొకటి ఏమైందంటే మార్కెట్ ఎస్టిమేట్ ముఖేష్ అంబానీ గారు పర్ఫెక్ట్ చేస్తారు. మార్కెట్ ను రీడ్ చేయడము, మార్కెట్ ఎస్టిమేట్ చేయడము, మార్కెట్ తో ఏ గేమ్ ఆడాలంటే నంబర్ 1 ముఖేష్ అంబానీ గారు. అనిల్ అంబానీ గారు ఆ విషయంలో యాక్చువల్లీ నా దృష్టిలో ఫెయిల్ అయి ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, అసలు వాళ్ళందరి గేమ్ ఎట్లుంటుంది తెలుసా సార్, మనకు తెలియదు యాక్చువల్గా. వందల మాట్లాడడం వేరు, 1000 మాట్లాడడం వేరు, లక్షలు వేరు, కోట్లు వేరు, 1000 కోట్లు వేరు. వీళ్ళు 1000 కోట్లు మాట్లాడుతుంటారు కదా, 1000 కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవాళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 10 ఏళ్ల తర్వాత మార్కెట్ ఎట్లుంటదనే అవగాహన లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. ముఖేష్ అంబానీ గారు అందులో పర్ఫెక్ట్. నిజానికి ఇక్కడైతే నాకు చాలా బాధాకరమైన విషయం అయితే, రామలింగరాజు గారు సత్యం ఐటీ ఎంత అద్భుతమైన వర్క్ ఆయనదైతే, రోల్ మోడల్ ఐటీకి. అసలు ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి, ఎంత అద్భుతమైన లీడర్. అదర్వైజ్ అంత దూరం తీసుకురాగలేకపోయేవాడు. అసలు తెలుగు వాడికి గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు ఒకప్పుడు సత్యం రామలింగరాజు గారు కదా, అంత పైకి తెచ్చాడు. ఒక్క మిస్టేక్, ఒక్కటే మిస్టేక్. అందుకని టీటీ రంగరాజన్ అని ఒక పెద్ద ట్రైనర్ ఉంటాడు, ఇండియాలో ఫేమస్ ట్రైనర్, తమిళనాడు ఆయన, చాలా ఫేమస్ ట్రైనర్, అద్భుతమైన ట్రైనర్. ఆయన మాత్రియరా అంటారు, అందరికి తెలుసు. ఆయన చెప్తాడు ఒక పాయింట్, అది ఇక్కడ కరెక్ట్, దీనికి లింక్ కరెక్ట్. ఆయన ఏమంటాడంటే, స్లోగా వెళ్తున్న కార్లో యాక్సిడెంట్ అయింది అనుకోండి, చిన్నగానే దెబ్బలు తాకితే తాకపోవచ్చు, కార్ డెంట్ అవుతుంది. కొంచెం స్పీడ్ లో వెళ్తే కాల్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, 300 స్పీడ్ లో పోతే చచ్చిపోతాం. అది అవునండి. ఇప్పుడు ఇష్యూ 1000 కోట్లతో ఆడుతున్నప్పుడు గేమ్ ఏంటంటే ఎప్పుడు పోతావో తెలియదు. ఒక చిన్న మిస్టేక్, యూఆర్ అవుట్ ఆఫ్ ది మార్కెట్ టోటల్. ఇవాళకి ఆయన బయటకు రాలేడు పాపం. ఆయన ఎన్ని కష్టాలు. అదర్వైజ్ నాకు అసలు ఆయన ఊహిస్తే ఎక్కడ ఉండేవాడు. వరల్డ్ వైడ్ బిజినెస్ మొత్తం ఎంత ఖతర్నాక్ అవుతుండేనో. ఆయన ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు అని ఎంత ఖతర్నాక్ గా చెప్పుకుంటామో, హీ వాజ్ ఈక్వల్ ఆ టైంలో. సత్యం రామలింగరాజు గారు ఈక్వల్ కైండ్ ఆఫ్. అంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ ఒక్క మిస్టేక్ ఏం చేశాడు అంటే, మైటాస్ లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశాడో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ బాగా అయితే ఏమైతుందని ఊహించాడు, అది పోతే ఏమైతుందని ఆలోచించలే ఆయన. అప్పుడు ఏమైంది, పోయింది, బ్యాకప్ ప్లాన్ లేదు.
అది ఇన్వెస్టర్ల మనీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఇన్వెస్ట్మెంట్స్. ఈయనేమనుకున్నాడు సక్సెస్ అయితే ఏమవుతుంది అనే ప్లానింగ్ ఆయన దగ్గర ఉంది రామలింగరాజు గారి. ఓకే, ఫెయిల్ అయితే ఏమవుతుంది అనే ప్లాన్ ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేదు. అక్కడ ఒక్క పాయింట్ మిస్ అయ్యాడు, అక్కడ ఫెయిల్ ఒకటే అయిపోయింది. పాయింట్. సో దీని వల్ల ఏమవుతుంది అదంటే 300 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు దెబ్బ తాకితే చచ్చిపోతాం. అవును. స్లోగా పోతే, అందుకే మన వాళ్ళు ఏమంటారు స్లో ఇస్ ఫాస్ట్, ఫాస్ట్ ఇస్ స్లో. అది ఇప్పటికీ యువతకు చెప్పేది నేను ఒకటే పాయింట్, బిజినెస్ ఏదైనా పెట్టారనుకోండి ఆగపడకండి, పరిగెత్తాలి, కొట్టేయాలి, మార్కెట్ ను దున్నేయాలి. అది భూమి కాదు దున్నేతందుకు ఒక రోజు. అవును. ఫస్ట్ 3 సంవత్సరాలు బిజినెస్ ని నిలబెట్టండి, ఓకే, పడకుండా చూసుకోండి చాలు. 3 years. 3 years. అందుకే నేను లాస్ట్ 4 years నుంచి అండి నేను ఓకే క్లియర్ ఉన్నా. నేను ఫీల్డ్ తప్పలేదు, ఓన్లీ సేల్స్ ట్రైనింగ్. 4 years నన్ను నేను నిలబెట్టుకోవాలంతే నేను. ఎందుకంటే ఆల్రెడీ పడి వచ్చాను నేను, మళ్ళీ పడేంత ఓపిక లేదు నాకు, పడి లేచేంత ఓపిక నాకు లేదు. ఇంకా ఈ ఏజ్ లో మళ్ళీ పడి మళ్ళీ లేచి అయిపోతుంది, మన ఏజ్ అంతా పోతుంది. సో కాదు, జాగ్రత్తగా ఫస్ట్ 3 to 4 years ఎట్లా నిలబెట్టాలి. అది అండ్ ఆల్రెడీ నువ్వు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏనుగులు లాంటి వాళ్ళు ఉంటారు మార్కెట్లో. అండ్ ఒక్క రిక్వెస్ట్ అందరికి చేస్తున్నా, వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళతో కొట్లాడొద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళ ముందుకెళ్ళొద్దు. అది ఎప్పుడు కూడా ఎలుక ఏనుగు ముందరికి పోతే ఏనుగు తొక్కేస్తుంది, చంపేస్తుంది. అవును. సో మీకు అందరికి కొత్త వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటి, అనవసరంగా పోటీ పెట్టుకోవద్దు ఏనుగులతో. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఏనుగులు అయి ఉంటారు. నిన్న మొన్న కంపెనీ పెట్టి ఉంటావు, నువ్వు నిన్న మొన్న స్టార్ట్ అయి ఉంటావు బిజినెస్ లో కదా. అవును. ఎప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఆ ఇండస్ట్రీలో వాళ్ళతో కొట్లాడొద్దు, వాళ్ళతో కొట్లాడొద్దు. అందుకే అది తెలియదు చాలా మందికి, తెలియక వాళ్ళు పోటీ పడుతుంటారు. పోటీ పడితే ఏం లేదు, వాళ్ళు తొక్కేస్తారు. అది నువ్వు ఎందుకు పోటీ పడాలి వాళ్ళతో? నేనేమంటా, నీ ఆట 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిలబెట్టు. ఓకే, తర్వాత ఫస్ట్ 5 years ఫేజ్ వేరండి, సెకండ్ 5 years వేరు, థర్డ్ 5 years వేరు. ఫస్ట్ 5 నిలబడము, సెకండ్ 5 ఖతర్నాక్ అవ్వడము, థర్డ్ 5 లో మిరకిల్స్ హిస్టరీ చేయొచ్చు మనం. 15 years పడుతుంది. ఓపిక ఓపిక పేషెన్స్ మాట్లాడతారు. 15 ఏళ్ళ ఓపిక ఉంది ఎవరికన్నా? అది 15 రోజులు ఓపిక లేదు ఒక్కొక్కరికి. అది 15 years వెయిట్ చేయాలి. 15 years మిరకిల్స్ కావాలంటే 15 years. సరే, కొందరు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఖతర్నాక్ అయిపోయినారు. ఆ ఎగ్జాంపుల్స్ మాట్లాడకండి నా ముందర. ఒక్కడు అయినాడు, నీ బ్యాక్గ్రౌండ్ తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసా, వాడు చిన్నప్పటి నుంచి కష్టపడ్డ విధానం ఒక్కరిని చూపించి ఇట్లా అవుతుంది అని మాట్లాడడం నాన్ సెన్స్ అండి. నేను మాట్లాడేది యావరేజ్ పర్సన్ గురించి మాట్లాడతాను. 0 నుంచి ఎదిగిన వాళ్ళని 100 మందిని తీసుకురా నా దగ్గరికి, చెప్పింది చెక్ చేసుకో, నేను చెప్పింది రైట్ ఉంటుంది. ఫస్ట్ 5 years సెట్ అవుతారు, సెకండ్ 5 years ఖతర్నాక్ అవుతారు, థర్డ్ 5 years మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తారు.